అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్రీవియస్‌గా ట్రిప్ వీడియోస్ 2 వీడియోస్ అప్‌లోడ్ చేశాను. ఒక్కసారి వెళ్లి చూసేయండి. లాస్ట్ వీడియోలో చూసారు కదా! తిరుపతి నుంచి అయితే మేము అరుణాచలం అయితే బయలుదేరిపోయాము. ఆ రోజు నైట్ అయితే అరుణాచలంకి రీచ్ అయ్యాము. ఈ రోజు వీడియోలో మనం గిరి ప్రదక్షిణ ఇంకా దర్శనం ఎక్స్‌పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. యాక్చువల్‌గా తిరుపతి నుంచి వచ్చాక అసలు మా కాళ్ళు కనీసం పని చేయలేదు. నడవడం మా వల్ల కూడా అవ్వలేదు. చాలా ట్రై చేసినాము, వెళ్దాం అనుకున్నాం కానీ గిరి ప్రదక్షిణ అయితే చేయలేకపోయినాము. ఇంకా మేమిద్దరం అయితే గిరి ప్రదక్షిణకి డ్రాప్ అయిపోయాము. ఇంకిద్దరు ఉన్నారు కదా, వాళ్ళైతే వెళ్ళిపోయారు. నైట్ 1 o'clock అట్లా స్టార్ట్ చేస్తే వాళ్ళకి మార్నింగ్ 5:30 to 6 అట్లా అయిందనమాట. మేము చాలా వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళడం ఇంకా మా వల్ల కాకపోతే అప్పుడు అస్సలు బాగోదు అనేసి గిరి ప్రదక్షిణ నెక్స్ట్ టైం అయినా చేద్దాం అనేసి ఈసారి మాత్రం దర్శనం చేసుకుందామని నైట్ కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాము. వాళ్ళు వెళ్ళొచ్చే అంతవరకు. ఇంకా వాళ్ళు అయితే నైట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. ఇక్కడ రాజగోపురం దగ్గర స్టార్ట్ చేశారు అనుకుంటా. ఈ విజువల్స్ అన్ని వాళ్ళు తీసినవే. నేను ఇంకా ఈ వీడియోస్ త్రూనే నేను అన్ని లింగాలను మాత్రం దర్శనం చేసుకున్నా అనే చెప్పాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ లింగం ఉంది. ఇఫ్ మీరు ఇప్పటి వరకే అరుణాచలం అయితే వెళ్ళకపోతే పక్కా ఈ వీడియోని అయితే చూడండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ లింగా ఇందులో మీకు కనిపిస్తుంది. ఇవన్నీ చూసాక అబ్బా వెళ్తే బాగుండు అనిపించింది కానీ ఇంకేం చేయలేం కదా. అప్పుడు అసలు నైట్ ఇంకా వెళ్లే సిచ్యువేషనే లేకుండే మా ఇద్దరికి మాత్రం. నెక్స్ట్ టైం పక్కా ఈ విష్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకున్నాం. ఇంకా అంతకు మించి ఏం చేయలేం కదా. ఇంకా వెళ్లే దారిలో అన్ని లింగాలను చూసుకుంటూ అన్నిటినీ దర్శనం చేసుకుంటూ, దర్శనం అంటే యాక్చువల్గా నైట్ గేట్స్ ఓపెన్ ఉండవంట. సో వీళ్ళు బయట నుంచి అట్లా దర్శనం చేసుకున్నారు. వీళ్ళు అనే కాదు, నైట్లో ఎవరు గిరి ప్రదక్షిణ చేసినా సరే బయట నుంచే దర్శనం చేసుకుంటారు. ఇంత చిన్న డీటెయిల్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా నాలాగా. సో నాకు ఫస్ట్ టైం ఇవన్నీ తెలిసినాయి కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. అట్లనే ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తే యూస్ఫుల్ ఉంటది కదా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేసి షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాది ఒక చిన్న సజెషన్ అనమాట. తిరుపతి అండ్ అరుణాచలం ఎట్ ఏ టైం ప్లాన్ చేస్తే ఐదర్ ఏదన్నా ఒకటి చూస్ చేసుకోండి. వై బికాస్ అక్కడ మెట్లు ఎక్కి ఇక్కడ గిరి ప్రదక్షిణ అంటే కొంచెం కష్టం అవుతుంది. చేయొచ్చు బట్ కొంచెం కష్టం అనే చెప్పాలి. ఎవరైతే నాలాగా మరీ అంత ఎక్కువ నడవలేరో వాళ్ళకు మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. నాకు మాత్రం కాళ్ళు చాలా నొప్పి లేచి ఉండే. అఫ్ కోర్స్ ఎవరికైనా నొప్పి లేస్తుంది బట్ రెండు ఒకేసారి చేయాలి. లైక్ మధ్యలో గ్యాప్ లేకుండా 1 or 2 days కూడా గ్యాప్ లేకుండా అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అది మీరు చూసుకొని ప్లాన్ అయితే చేసుకోండి. ఒకవేళ రెండు ఒకేసారి ట్రిప్ అనుకుంటే మధ్యలో ఒక 1 or 2 days అట్లా గ్యాప్ తీసుకోండి. అప్పుడు మంచిగా అటు మెట్లు ఎక్కొచ్చు, ఇటు గిరి ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు. అక్కడ దగ్గర దగ్గర 14 kilometers, ఇక్కడ కూడా దగ్గర దగ్గర 14 to 15 వరకు వస్తుంది కాబట్టి సో చూసి ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇంకా గిరి ప్రదక్షిణ మాత్రం నైట్ లో చేయడానికి ప్రిఫర్ చేయండి. నైట్ లో కొంచెం సేఫ్టీ చూసుకొనే చేయండి. అఫ్ కోర్స్ సేఫ్టీ మాత్రం ఇంపార్టెంట్ కదా. నైట్ లో ఎందుకు అంటున్నా అంటే మేము అరుణాచలం కి ఒక 10 అలా రీచ్ అయినాం అనమాట. 9 to 10 ఆ టైంలో కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. ఈవెన్ ట్రాఫిక్ కూడా ఉందన్నమాట. సో ట్రాఫిక్ లో నడవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి లైక్ 12 or 1 ఆ టైంకి అట్లా స్టార్ట్ చేస్తే మనం ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా రావచ్చు అనమాట. ట్రాఫిక్ ఎక్కువ ఉండదు యాక్చువల్గా. అందరూ అదే టైం ప్రిఫర్ చేస్తారు. బట్ తెలియని వాళ్ళు ఉంటే ఆ టైంలో ఎక్కువ ప్రిఫర్ చేయండి. మాకు తిరుపతిలో కలిసిన వాళ్ళు కూడా అట్లే చెప్పినారు అనమాట. లైక్ నైట్ చేస్తే బెటర్ అనేసి. మాకు చేసినాక అర్థమైంది లైక్ నైట్ చేస్తేనే బెటర్. బికాస్ 9 to 10 ఆ టైంకి మేము వెళ్తేనే మాకు ట్రాఫిక్ అదంతా అనిపించింది. ఇంతమంది ఎట్లా నడుస్తారు అనేసి. అంటే కొంచెం అన్కంఫర్టబుల్ అని కాదు కానీ ఇంకా ఆగి ఆగి నడవాల్సి వస్తుంది అనమాట. అదే నైట్ 1కి ఆ టైంకి అయితే పబ్లిక్ ఉంటారు కానీ ట్రాఫిక్ ఉండదు. సో ఇంకా వాళ్ళ గిరి ప్రదక్షిణ అయిపోయాక వాళ్ళు వచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే మేమైతే ఇంకా వాళ్ళకన్నా ముందు రెడీ అయిపోయినాము. ఇంకా ఇక్కడ ఒక్కటి చెప్పుకోవాల్సింది, నా లైఫ్ లోనే బెస్ట్ 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 వ్యూ అని చెప్పాలి. ఏంటంటే ఇట్లా పొద్దున్నే లేచి అట్లా బయటికి రాగానే గుడి అనమాట. గోపురం వ్యూ అవుతుంది మా బాల్కనీ ఉండి. చాలా బాగుండే, మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఉన్న కాసేపు అయినా సరే బాగా అనిపించింది. రూమ్ డీటెయిల్స్ అదంతా నేను పక్కా వేరే దాంట్లో షేర్ చేసుకుంటా. మేము అరౌండ్ 9కి అట్లా దర్శనానికి అయితే స్టార్ట్ అయినాము. ఆ టైంకి కూడా లైన్ అయితే చాలా ఉండే. మేము ఫస్ట్ 50 rupees దర్శనం అనుకున్నాము. కాకపోతే ఫస్ట్ ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా కొంచెం లైన్ తక్కువే ఉందని అనుకున్నాం కానీ వన్స్ లోపలికి వెళ్ళాక తెలిసింది అది చాలా తిరిగి ఉందని. ఇంకా ఫ్రీ దర్శనము 6 to 7 hours వరకు దర్శనం పట్టొచ్చు అనగాని ఇంకా మేము అందులో నుంచి బ్యాక్ వచ్చేసి 50 rupees దర్శనం లైన్ లోకి అయితే వెళ్ళిపోయినాము. 50 rupees దర్శనానికి యాక్చువల్ గా 2 ways ఉంటాయి. ఒకటేమో ఇక్కడే గోపురం దగ్గర ఉంటే ఇంకొకటి బ్యాక్ సైడ్ ఉంటది. అది మాక్సిమం ఎక్కువ తెలియదు అనుకుంటా. ఇంకా మాకు అక్కడ ఒకరు చెప్తే మేమైతే ఆ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళినాము. అక్కడ నుంచి దర్శనం మాకు అరౌండ్ 3 hours అట్లా పట్టింది 50 rupees దర్శనం లైన్ లో.
కానీ ఇది క్రేజీ అనిపించింది ఆ దర్శనం మాత్రం. బికాజ్ ఇక్కడ కూడా లైక్ కంపార్ట్మెంట్స్, గేట్స్ ఓపెన్ చేయడం ఇట్లాంటిది ఉంటదా నాకు అసలు నో ఐడియా. మనం టికెట్స్ ముందే తీసుకొని వెళ్ళనవసరం లేదు. యాక్చువల్ గా గుడికి ఎంటర్ అవుతుంటే చాలా లోపలికి వెళ్ళినాక అక్కడనే టికెట్స్ ఇస్తున్నారు. అక్కడ మాకు ఈచ్ కంపార్ట్మెంట్ లో అరౌండ్ 10 to 15 minutes లేదా 20 minutes అట్లా పట్టింది అనమాట. ఇంకా ఈచ్ కంపార్ట్మెంట్ వదిలినాక లోపల మళ్ళీ లైన్ ఉండే. లైన్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోయినాము. కాకపోతే మొత్తం ఇంకా 3 hours అట్లా పట్టింది. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. కానీ అరుణాచలంలో 3 hours అంటే కొంచెం ఎక్కువ టైం అనే అనుకోవాలి. ఎందుకంటే యూజువల్గా ఆ రోజు ఏదో ఉండే కాబట్టి అంత టైం పట్టింది. యూజువల్గా అయితే అంత పట్టదు. ఫ్రీ దర్శనానికి ఒక మాక్సిమం 1-2 hours అట్లా పడుతుంది అని చెప్పిర్రు. నేను అది అనుకొని వెళ్ళిన కానీ అక్కడ మొత్తం వేరే ఉండే. సో దర్శనం టైం అది కూడా మీరు అరుణాచలంలో చూసుకొని వెళ్ళాలి. బికాజ్ అరుణాచలంలో కూడా ఇప్పుడు చాలా టైం పడుతుంది. ఇంతకుముందు అంత లేదంట కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ కూడా చాలా టైం పడుతుంది. ఫ్రీ దర్శనానికి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. గేట్స్ ఓపెన్ చేయగానే పరుగు అందరు అసలు. మేము ఇంకా ఫస్ట్ నించినాము మా అదృష్టానికి. అరుణాచలంలో మీకు ఫోన్స్ అయితే లోపల వరకు మొత్తం గుడి వరకు ఎలో చేస్తారు. కానీ మధ్యలో నుంచి అసలు ప్రొహిబిటెడ్ అనమాట. సో ఇంకా మొత్తానికి అరుణాచలం దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. మీరు కూడా చూసినారు కదా దేవుడిని. మేము ఆ రోజే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ లోపు దర్శనం అయిపోతే ఆఫ్టర్నూన్ బస్కే మేమైతే రిటర్న్ అయిపోయాము తిరుపతికి. మళ్ళీ తిరుపతికి ఎందుకంటే నెక్స్ట్ జపాలి వెళ్దాం అనుకున్నాము. సో కొంచెం మా ట్రావెల్ అటు ఇటు అయిందనమాట. అది కూడా ఎందుకు అయిందంటే యాక్చువల్గా మాకు ట్రైన్ టికెట్స్ అరుణాచలం నుంచి రిటర్న్ దొరకలేదు. సో మళ్ళీ తిరుపతి నుంచే బుక్ చేసుకోవడం వల్ల మేము మళ్ళీ తిరుపతి రావాల్సి వచ్చింది అరుణాచలం నుంచి. సో ఇంకా నైట్ డిన్నర్ చేయడానికి ఆంధ్ర మిల్స్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మా ఫేవరెట్ అదే. మేము అదొకటే ట్రై చేసాం కానీ అదే ఫేవరెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డేకి అన్ని ప్యాక్ చేసుకుంటున్నాము. బికాజ్ నెక్స్ట్ డేనే చెప్పాలి అండ్ ఆల్సో రిటర్న్ కూడా. ఇక్కడ వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.